చెల్లిస్తున్నాను. మైక్ ద్వారా వింటున్న వారందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య భాగము చదువుకున్నాము. చిన్న పల్లవి పాడుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను. దయాళుడవు నీవని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి మా యేసయ్య, నీ పాదములకి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వాక్యం జరుగుతూ ఉండగా మేము వింటూ ఉండగా నా తండ్రి, మేము వినుచున్న వాక్యాన్ని మా హృదయంలోకి చేర్చుకొని ఆయా సమయాలను బట్టి నాయన మా ఒక క్రియను జరిగిస్తూ నీకు ఇష్టలుగా మేము జీవించే కృపను మాకు కలగచేయమని వేడుకుంటున్నాం. అదే విధముగా అఖిల్ నిమిత్తం ప్రార్థిస్తున్నాము నాయన. అఖిల్ యాక్సిడెంట్ అయ్యి మరి నాయన ఇబ్బంది పడుతూ ఉండగా బిడ్డను నాయన మీరు కనికరపడి, తన మీద కనికరపడి బిడ్డను అభిషేకించండి. మీ ఆత్మ కార్యాన్ని తనలో జరిగించమని వేడుకుంటున్నాం. అదేవిధముగా కూడి వచ్చిన వాళ్ళందరూ కూడా నీ వాక్యాన్ని హృదయపూర్తిగా విని నాయన వారిని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కృపను కూడా కలగచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ అంశము సంతోషము గల మనస్సు. ఏది? సంతోషము గల మనస్సు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎందరిలో సంతోషం ఉందో ముఖాలన్నీ చూస్తూ ఉంటే అలసిపోయిన వారిగా, అప్పుల కోసం ఎదుగుతున్న వారిగా, పిల్లల కోసం చింతపడుతున్న వారిగా, భర్త కోసం, భార్య కోసం, ఇట్లా రకరకాల చింతతోటే ఉన్నారు కానీ, బాధతోటే ఉన్నారు కానీ సంతోషంగా కనిపిస్తున్న ముఖం ఎక్కడైనా కనిపిస్తుందేమో అంటే అక్కడ బ్రదర్ మట్టికి నవ్వుతూ ఉన్నాడు. బహుశా దేవుడు ఆయనకి ప్రశాంతంగా సంతోషాన్ని ఇచ్చాడేమో. మరి ఎవరు సంతోషంగా ఉన్నారు? నేను ఈ వాక్య భాగాన్ని చదివి నా ఒక సాక్ష్యాన్ని కొద్దిగా నేను చెప్తాను. కొద్దిగా అంటే దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత. సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. ఏమా? సంతోషము గల మనసు ఆరోగ్య కారణమట. కొంతమందిలో సంతోషం లేకపోయినా నటిస్తూ ఉంటారు సంతోషంగా ఉన్నట్లు, కానీ మరి ముఖాల్లో కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను అందరినీ చూశాను, చాలా వరకు చూస్తే నాకు ఒకరిద్దరిలో నవ్వు కనపడింది కానీ వారిలో సంతోషం అనేది నాకు కనపడలేదు. నవ్వు మాత్రం కనిపించింది. ఈ విధంగా ఈ సంతోషము గల మనసు కలిగి ఎవరైతే ఉంటారో వారట ఆరోగ్యంగా ఉంటారు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఎవరైతే సంతోషంగా ఉంటారో వారట ఆరోగ్యంగా
ఉంటారట. బైబిల్ కూడా మనకు చెప్తున్నది, ఇదే బైబిల్లో రాసి ఇచ్చిన ఈ బైబిల్ని చదివిన కొందరు డాక్టర్లు అయితే ఏంటి, కొంతమంది వృద్ధులు, జ్ఞానం గలవారు అనిపించుకున్న వారైతే ఏంటి, సంతోషం గల మనసు కలిగి ఉంటే అది ఆరోగ్యకరము అని చెబుతూ ఉన్నారు, కాపీ కొడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ వాస్తవంగా సంతోషం అనేది రకరకాలుగా ఉంటూ ఉన్నాయి. ఇక్కడ మీరు నన్ను తప్పుగా మీరు అర్థం చేసుకోవద్దు. సంతోషము అంటే గర్భఫలాలు, పిల్లలు పుట్టినప్పుడు భార్యాభర్తలు వారు సంతోషంగా వారు కలిసి ఉన్నప్పుడు సంతోషం. మరి భూమి మీద అది మంచే కానీ చెడే కానీ మన మనసుకు నచ్చింది జరిగితే సంతోషం. ఇక్కడ ఈ సంతోషంలో వెతకదు, ఏమి వెతకరంటే ఈ సంతోషము దేని ద్వారా నాకు కలిగింది సంతోషం, ఇది ఎంతవరకు కరెక్ట్, ఈ సంతోషం నేను సంతోషపడటం ఎంతవరకు కరెక్టు అనేది చూసుకోవాలి. నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను అంటే దేన్ని బట్టి సంతోషంగా ఉన్నాను? నేను యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తిని కదా. నేను యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తిని దేన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను, ఎందుకు సంతోషిస్తూ ఉన్నాను, ఇది ఎంతవరకు తీసుకొని వెళుతూ ఉన్నది ఈ సంతోషం? ఈ సంతోషము దేవునికి నచ్చినదేనా? ఇటువంటివి మనము చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఉన్నది. నేను కూడా మారు మనసు పొందక ముందు కళ్ళు, సారా, బ్రాందీ, గంజాయి తాగేవాడు. అంటే ఎన్ని రకాలు ఏంటంటే రేట్లు ఒకదాని మటు ఒకటి ఎక్కువ తక్కువ ఉంటూ ఉన్నాయి. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఖరీదు తాగటం, డబ్బులు తక్కువ ఉన్నప్పుడు ఒక 2 రూపాయలు పెడితే గంజాయి పొట్లం, ఆ గంజాయి పొట్లం చేస్తుంటే ఒక 4 సిగరెట్లు 5 సిగరెట్లు కావటం, అవి నేను తాగి దాంట్లో నేను సంతోషించేవాడిని. దేవుడు నమ్ముకోక ముందు మీరు అడిగి చూసి మీరు చెవులు ఎటో పెడితే మటుకి మరి వాక్యం అర్థం కాదు, సాక్ష్యం అర్థం కాదు. నేను ఆ విధంగా సంతోషించేవాడిని. కళ్ళు తాగినప్పుడు సంతోషించేవాడిని, సార తాగినప్పుడు సంతోషించేవాడిని, బ్రాందీ తాగినప్పుడు సంతోషించేవాడిని, గంజాయి తాగినప్పుడు కూడా సంతోషించేవాడిని. ఇప్పుడు ఇవన్నీ నేను మానేసుకున్నాను, కరెక్టే. అయితే ఆనాటి కాలంలో నేను ఆ విధంగా మారు మనసు పొందినప్పుడు నేను ఈ విధంగా సంతోషం, ఎటువంటి సంతోషం? కళ్ళు గిర్ర తిరగటం, మత్తుగా ఉండటం, చక్కగా పడుకోవటం, హాయిగా ఇంత తినటం, అవసరమైతే సినిమాకి వెళ్ళటం, అవసరమైతే ఇంకెక్కడైనా తెలిసిన వారి దగ్గర సరదాగా గడపటం, ఇంకా తప్పితే చీకటి పనులు చేయటం, ఇంకా తప్పితే చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఇటువంటి వాటిలో సంతోషించటం. జనంలో ఇవి మనము చూస్తూ ఉంటాం. అంటే ఈ దొంగతనం చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందంటే ఈ యొక్క మత్తుకి మనం బానిసలం అయిపోయి, అటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ మత్తుకి బానిసలైపోయి ఏం చేస్తూ ఉంటారంటే అవతల కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు, అవతల కుటుంబము ఏమైపోయినా పర్వాలేదు, అక్కడ నాకు దొరికింది నేను అందుకొని యువతల పడతాను, దాంతో నేను తాగుతాను, తింటాను, చీకటి పని చేస్తాను, ఇతరులతో గొప్పవాడిని అనిపించుకుంటాను, నలుగురిని పోగు చేసుకుంటాను. ఈ విధంగా సంతోషపడేవారుగా ఉంటూ ఉన్నారు. నేను ఇటువంటి పనులు కొన్ని చేసి నేను కూడా సంతోషించాను. కానీ ఇటువంటి సంతోషం అనేది శాశ్వతమైనది కాదు అని నేను యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నాకు దేవుడు తెలియపరిచింది. నాకు యేసుక్రీస్తు ఇది కాదు నీ సంతోషము, ఇది కాదు నీ సంతోషము, నీ అసలైన సంతోషము నా దగ్గర ఉన్నది. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. నీ అసలైన సంతోషము ఈ యొక్క
బ్రాందీలో కాదు, కళ్ళులో కాదు, సారలో కాదు, గంజాయిలో కాదు, ఒక చీకటి పనిలో కాదు, చిన్న చిన్న దొంగతనాల్లో కాదు. వీటి వల్ల నువ్వు సంతోషపడుతూ ఉన్నావు, కానీ వీటి వల్ల కాదు. అసలైన సంతోషం, శాశ్వతమైన సంతోషము నా దగ్గర ఉన్నది అని చెప్పి యేసుక్రీస్తు నాకు తెలియపరిచాడు. నేను కూడా తెలుసుకున్న దాన్ని బట్టి క్రమముగా నెల గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అదిగో ఇదిగో అని చెప్పి 20 సంవత్సరాలు దాటింది. 20 సంవత్సరాలు దాటిన తర్వాత క్రమముగా ఇంకా తెలుసుకుంటూనే ఉన్నాను. యేసయ్య దగ్గర ఇంకా ఏం తెలుసుకోవాలి, ఎక్కడుంది సంతోషం, ఏది కరెక్ట్ అయిన సంతోషం అని చెప్పి నేను వెతుకుతూనే ఉన్నాను. మీరు వెతుకుతూ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే వెతుకుతూనే ఉన్నాను. యేసుక్రీస్తులో ఇంకా ఏమి చేస్తే సంతోషం అని చెప్పి నేను వెతుకుతూనే ఉన్నాను. అయితే ఈ నిజమైన సంతోషము గల మనసు కలిగిన ఒక స్త్రీని మీ ముందు ఉంచుతాం. ఎవరు ఆ స్త్రీ అంటే హన్నా. హన్నా గారు మనందరికీ తెలిసిందే కదా అమ్మా, తెలుసా అమ్మా? హన్నా గారు తెలుసు కదా. పిల్లలు లేరు, పిల్లల కొరకు ఆ ఒక దేవుని మందిరానికి రావటము, ఆమె ప్రార్థన చేయటము, ఆ ప్రార్థన ద్వారా ఆ దేవుడు ఆమెను చూసి ఆమె మీద కనికరపడి ఆమె గర్భాన్ని తెరవటము, మరి ఆమెకు కుమారుణ్ణి ఇవ్వటము, ఆ కుమారుణ్ణి కూడా తీసుకొని వచ్చి దేవుని మందిరంలో సేవ కొరకు అప్పగించుకోవటము, ఈ విధంగా అప్పగించడం అనేది జరిగినది. ఈ పని పూర్తి చేసిన తర్వాత ఆమె సంతోషముతో మాట్లాడుతున్నది. 2వ అధ్యాయం 1 సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హల్లెలూయా. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఎందుకు? అన్నగారికి అంతకుముందు సంతోషం ఎందుకు లేదంటారా? అన్నగారికి అంతకుముందు అన్నగారు మంచి విశ్వాసాలే, ఆమెకు సంతోషం ఉన్నది, కానీ ఆమెకు ఏదో ఒక రకమైన సంతోషము లేకుండా ఉన్నది. అది ఎటువంటి సంతోషము లేకుండా స్థితికి దిగజారిపోయి ఉన్నది. ఆమె ఎందుకు దిగజార్చింది? ఏ స్థితి దిగజార్చింది ఆమెను అంటే గర్భఫలము లేదు కాబట్టి ఆమెలో సంతోషం అనేది లేదు. అందుకే యేసుక్రీస్తు మన తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే ఆమె గర్భఫలము ఇచ్చాడో, ఎవరు ఆమెని ఇబ్బందులు పడే విధంగా మాట్లాడుతున్నారో, అవమానపరుస్తూ ఉన్నారో వారి మధ్య ఆమె ఒక కుమారుణ్ణి కని చూపించింది. ఇదిగో నేను దేవునికి మొరపెట్టి ఇదిగో ఈ ఒక బిడ్డను కన్నాను. ఇదిగో ఈ రోజు నా అపనింద, నా మీద ఎవరైతే సనిగారో గునిగారో, నన్ను ఎవరు గొడ్రాలు అని చెప్పి అన్నారో, ఈరోజు ఆ నిందను నా నుంచి లేకుండా నా దేవుడు చేశాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆమె కుమారుణ్ణి బట్టి మాత్రమే కాదు సంతోషించేది, ఆమె కుమారుణ్ణి కలగచేసిన దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ ఉన్నది. ఇది నిజమైన సంతోషం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, తాగాను, తిన్నాను, తిరిగాను, అది చేశాను, ఇది చేశాను, కొన్ని రకాలు చెప్పాను కదా. వాటిని విడమర్చి చెప్పాలని నాకు లేదు, ఎందుకంటే అవి చెప్పుకునేంత మంచివేమి కాదు. కాబట్టి ఇక్కడ ఆమె ఏంటి అంటే కుమారుణ్ణి దేవుడు కలగ చేశాడు. దేవుడు ఆమె కుమారుని కలగజేసిన దాన్ని బట్టి సంతోషించింది. అది మాత్రమే కాదు, దేవుడు నా పట్ల ఇంత గొప్ప కార్యాన్ని ఆయన జరిగించాడు అని చెప్పి యెహోవాను బట్టి నేను సంతోషించుచున్నాను. ఈరోజు నీవు దేవుడు నీకు ఏది ఇస్తే నువ్వు అనుభవించి సంతోషపడ్డావో, సంతోషపడుతూ ఉన్నావో మంచిదే, దానిని విమర్శించను. కానీ నీకు దేవుడిచ్చిన గర్భఫలం కానివ్వండి, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, మంచి ఇల్లు కానివ్వండి, మనకు ఈ భూమి మీద ఏదైతే కావాలో దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు సంతోషపడటంలో తప్పు లేదు, కానీ
అది ఎంతవరకు సంతోషపడాలో దాంట్లో అంతవరకు సంతోషపడి తర్వాత దేవుళ్ళో సంతోషపడాలి. దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నా స్థితిని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. నా శరీరము అనారోగ్యముతో ఉన్న స్థితిలో ఉండగా ఈరోజు నేను ఆరోగ్యముగా నేనున్నాను. నన్ను దేవుడు ఈ విధంగా ఉంచాడు అని చెప్పి నీవు ఇతరులకు చెప్పుకునే విధంగా నువ్వు ఉండాలి. ఇచ్చాడు తీసుకున్నా పొందుకున్నా ఇది కాదు, దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడి గొప్పతనం, దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనుషుల పట్ల ఉంచిన బాధ్యత, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని మనసు పూర్తిగా దేవుణ్ణి ఈ విధంగా విజ్ఞాపన చేసే విధముగా, నీ ఒక పాట పాడే విధముగా నీవు ఈ విధంగా ఉండాలి. అన్నగారు ఇదే విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. బలము లేని వారు ఎందరో దేవుణ్ణి నమ్ముకొని బలవంతులవుతూ ఉన్నారు. శరీర బలవంతులవుతున్నారు, ఆత్మీయంగా బలవంతులవుతున్నారు, సిరి సంపదల్లో బలవంతులవుతూ ఉన్నారు, జనాన్ని సంపాదించుకుంటున్న బలవంతులవుతూ ఉన్నారు. ఏ విధంగా? ఈరోజు నాదొక కుటుంబముగా ఉన్నది. నాది ఒక కుటుంబముగా, గతంలో నా కుటుంబంలో ఒక 6 మనుషులు మాత్రమే, మేము 5 మనుషులు మాత్రమే ఉండేవారము. ఈరోజు నేను ఎంతమందిని సంపాదించుకున్నాను, ఎంత బలవంతుని నేను ఎంత బలవంతుని, ఎంతమందిని సంపాదించుకున్నాను. చూడండి, ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా ఇలాంటి కూడికల్లో నేను ఎన్నో చోట్ల వాడబడ్డాను. ఎంతో మంది మధ్య ఇదిగో నేను ఇటువంటి వాక్య పరిచయం చేశాను. నేను దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం, ఆయనకు నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగే ఉంటాను. నేను ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ లాభం వచ్చినా ఆయన సన్నిధికి వెళతాను. బాధ అయితే బాధ గురించి చెప్పుకుంటాను, సంతోషం అయితే సంతోషంగా నేను ఆనందిస్తూ నేను ఒక్కడే నవ్వుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటాను, కృతజ్ఞత కోడికలు పెట్టించుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా మనలో ఉండాలి. ఇక్కడ ఆయన మాట్లాడుతుంది బలవంతు యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నీ వలన ఈ రక్షణను బట్టి, ఏ రక్షణ? అన్నగారు మాట్లాడే రక్షణ ఏంటంటే, ఇక్కడ గర్భఫలం లేక వారితో వీరితో మాట్లాడుతూ అవమానాల పాలు అవుతూ ఉన్నది. అయితే ఇక్కడ కుమారుడు కలగజేశాడు దేవుడు. కాబట్టి నేను రక్షణ పడ్డాను. ఎవరు నన్ను అవమానపరుస్తూ ఉన్నారో, ఎవరు నన్ను చిన్న చూపు చూస్తూ ఉన్నారో వారి మధ్య నేను తల ఎత్తుకునే విధంగా ఉన్నాను. అంతకుముందు కుమారుడు లేనప్పుడు గుడ్రాల. ఒక చిన్న మాట, నాకు సుమారు ఒక 12-13 సంవత్సరాల వయసు నాకు ఉన్నప్పుడు సాకల సక్కుబాయం అని ఒక ఆమెడి గారు మా ఇంటి పక్కనే ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. అయితే ఆమె సాయంత్రం పూట వారి వారికి గొడవ వచ్చినది. తగ్గ పొరుగా వీళ్ళు అరుస్తున్నారు, వాళ్ళు అరుస్తున్నారు, పెద్ద గొడవ అవుతుంది. అయితే ఈ సాకల సక్కుబాయం అన్నామని ఈ పిల్లలు లేని వ్యక్తిని అక్కడ వారి పాలివారు అన్నారు కదా, ఎందుకు నోరు అలా తెరుస్తున్నావు? నీ దగ్గర ఎంత ఉంటేంది? నీకు గొడ్రాలు ఉన్నావు, నీవు గొడ్రాలు ఉన్నావు అనేసరికి ఆమె ఎమ్మటి మూగి వ్యక్తిగా అయిపోయి ఎమ్మటి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. ఇది నిజం. నా వయసు 12-13 సంవత్సరం అటో ఇటో కావచ్చు. అయితే ఆమె ఎప్పుడు ఇంత గాథ పెంచి అలసిన మనిషి, నువ్వు గొడ్రాలు కదా ఎందుకు? వాస్తవంగా ఒక 30 సంవత్సరాల క్రితమే శివశంకరాలు అంటే ఒక జడ్పీ సెంటర్ అంటారు, కొంచెం యువతల, అక్కడ ఒక సినిమా హాల్ ఉన్నది. సినిమా హాల్ ఏమంపాట వేయటానికి కొనటానికి ఈ రామూర్తి సాకల సక్కుబాయమ్మ భర్త, ఈ గొడ్రాలు అనే ఈ ఒక ఆమె భర్త
₹1,00,00,000 పెట్టి ఆ సినిమా హాల్ని కొందామని యాలం పాట పాడదామని పోయాడు. ఎప్పుడమ్మా? ఇది సుమారు 34-35 సంవత్సరాలు కావచ్చు. అప్పట్లోనే అక్కడ సినిమాలను కొందామని వెళ్ళాడమ్మా. డబ్బు ఉన్నది, కానీ ఇక్కడ లేదు ఏంటంటే గర్భఫలం లేదు. ఈ గర్భఫలం లేకపోవటం వల్ల అవమానం చెందింది. ఇతరులు ఒక అవకాశం వాళ్ళు ఏంటంటే అసలు వాస్తవంగా వారు ఆ మాటలు మాట్లాడకూడదు. అమ్మా, జ్ఞాపకం చేసుకొని మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నామో, ఏ మాట మాట్లాడవచ్చో, ఏ మాట మాట్లాడకూడదు. ఇప్పుడు గర్భఫలం అనేది దేవుడిచ్చు బహుమానం. అవునమ్మా? కరెక్టేనమ్మా? అంతేనా? కీర్తనలో ఉంది కదా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మనకి తెలుసు కదా. మరి పిల్లలు లేని వారిని చూసి ఎందుకు వెగతాళి చేస్తూ ఉన్నారు? అమ్మా, ఇక్కడ ఈ వ్యక్తిని, సాకల సక్కుబాయం అనే వ్యక్తిని, ఆమెను అంతగా మాట్లాడి ఆ మాట గొడ్రాల అని చెప్పి తనను ఏడిపించి ఇంట్లోకి వెళ్ళే విధంగా చేశారు. మరి నీవు ఇక్కడ గొడ్రాలను పట్టుకొని గొడ్రాల అని నువ్వు అక్కడ మాత్రమే ఆ ఒక మాటను బట్టి మాత్రమే కాదు, కానీ ఇంకా దేని బట్టైనా ఎవరినైనా అందాని మాట అంటున్నావా? అమ్మా, దరిద్రుడిని చూసి నువ్వు ఈనపరుస్తూ ఉన్నావా? ధనికుడిని చూసి హెచ్చిస్తూ ఉన్నావా? దరిద్రుడిని పుట్టించింది, ధనికుడిని పుట్టించింది దేవుడే కదా. తెలుసు కదా, ఇది కూడా తెలుసు కదమ్మా. మరి నీ చూపు, నీ ప్రవర్తన, నీ మాట ఏ విధంగా ఉందో కూడా నువ్వు చూసుకోవాలి. నీ మాటలో ఇతరులు ఎంత బాధపడుతున్నారు, ఎంత సంతోషపడుతూ ఉన్నారు, దీన్ని నువ్వు పరిశీలన చేసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. అమ్మా, ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మనం వాస్తవంగా ఎందరున్నారో అలాంటి వారు వాస్తవంగా మనం ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు, ప్రభువా నన్ను ఆ నోరు కాపాడు, నా ఈపును కాపాడు, నా మనసును కాపాడు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని వస్తాం. ఇంట్లో నుంచి బయటికి వెళతాం. బయటికి వెళ్ళిన తర్వాత మన పళ్ళ మీద మనం పడి ఏం చేస్తామంటే అక్కడక్కడ నోరు జారటము, చేయి జారటము, లేకపోతే మనమే ఒక మాట పట్టము, ఇలాంటి జరుగుతూ ఉంటాయి. మరి వీటికి పరిష్కారం ఏంటి? ఈ విధంగా మనం ప్రార్థన చేసుకొని వస్తూ ఉన్నాము, అయినా కానీ మాట అంటూ ఉన్నాము, మాట పడుతూ ఉన్నాము. మరి దీనికి పరిష్కారం ఎట్లా? మనం మాట అనొద్దు, మాట పడొద్దు అంటే మనం దేవుణ్ణి అడగాల. ప్రభువా, యేసయ్య నేను ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభువా, నా నోరుని నిజంగా నువ్వు కాపాడాలి ప్రభువా, నా మనసును నువ్వు కరెక్ట్గా కాపాడాలి ప్రభువా. ఈ విధంగా మనం మనసులో మనం ఇంట్లో ఏ విధమైన ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళామో అదే విధంగా నేను ఉండాలి ప్రభువా, ఆ విధంగా నీ ఆత్మచేతనను ప్రభువా అని చెప్పి మనం అడిగినట్లయితే అది మనం సాధించవచ్చు. అమ్మా, ఒకటి కాదు, ఇష్టమైనవి, దేవునికి నచ్చినవి ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా దేవుణ్ణి అడిగి మనం పొందుకొనవచ్చు. ఇక్కడ అన్నగారు అంటూ ఉన్నది, ఇదిగో నీ వలన, నిన్ను బట్టి నేను రక్షణ పొందాను ప్రభువా, నేను రక్షింపబడ్డాను అంటే నాకు కుమారుణ్ణి కలగ చేశావు. ఈ రోజు జనం మధ్య తల ఎత్తుకొని తిరుగుతాను ప్రభువా, నేను జనం మధ్య తల ఎత్తుకొని తిరుగుతాను ప్రభు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నది. చూద్దాం. నీ వల్ల నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఎవరైతే నన్ను వేలన చేశారో, ఎవరు నన్ను చిన్న చూపు చూశారో వారి మధ్య నేను తలెత్తుకొని నడిచాను. ఈరోజు ప్రభువా నన్ను వారి మధ్య తల ఎత్తుకునే దానిలాగా చేశావు ప్రభువా, నన్ను తల ఎత్తుకునే విధంగా. అమ్మ, అదే లైన్ చదవండి ఒకసారి. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఆ రోజు మీరన్న ప్రతి ఒక్క మాటకి తల ఊపాను. గొడ్రాలంటే తల ఉంచుకున్నాను, ఎందుకు నీకు పిల్లలు లేరంటే బాధపడ్డాను, ఇంకా మీరు ఏమన్నా తల ఊపాను. ఈ రోజు మీరు అన్న మాటకు నేను చెవి వగ్గను, మీరు మాట్లాడుతున్న మాటకు తల ఊపను, మీరు అన్నదానికి నేను సహించను. ఇదిగో సాక్ష్యం, నాకు దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు. కనపడుతున్నా? మీ కళ్ళు కనపడుతున్నాయా? మీకు చెవులు వినపడుతూ ఉన్నాయా?
మీకు అసలు మనస్సు ఉన్నదా గ్రహించండి. ఇదిగో దేవుడు ఇక్కడ ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నాకు ఇటువంటి అవమానాన్ని తీర్చాడు దేవుడు, అవమానం లేకుండా నాకు చేశాడు దేవుడు అని చెప్పి ఆమె సంతోషిస్తూ ఉన్నది. నీకు కావాలా యేసయ్య ఇచ్చే సంతోషం? యేసయ్య ఇచ్చే సంతోషం నీకు కావాలంటే యేసయ్య సన్నిధికి నువ్వురా, యేసయ్య మందిరానికి నువ్వురా. ప్రభువా, ఇదిగో నా సమస్య ఇది ప్రభువా, అన్న ఈ విధంగా సంతోషపడదు ప్రభువా, ఒకనాడు అవమానాల పాలైంది ప్రభువా, అటువంటి మనిషిని నువ్వు సంతోషకరముగా మార్చావు ప్రభువా. ఈరోజు నేను దుఃఖంలో ఉన్నాను ప్రభువా, నేను బాధలో ఉన్నాను ప్రభువా, ఇతరులకు నేను నా ముఖము చూపెట్టలేకపోతూ ఉన్నాను ప్రభువా. ఒక వ్యక్తి ఒక చీకటి పని చేశాడు దేవుని నమ్ముకోక ముందు. ఒక చీకటి పని చేసిన తర్వాత మారు మనసు పొంది రోడ్డు మీద వాక్యం చెబుతూ ఉంటే ఆ ఒక చీకటి పని ఎవరితోటైతే చేశాడో ఆ వ్యక్తిని చూసి తలదించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో చేసిన పాపం తనను వెంబడిస్తూ ఉంది, మనసు కూర్చుతూ ఉన్నది. నేను ఆనాడు ఈ వ్యక్తితో మీద పాపం చేశాను. అక్కడ వాక్యం పెట్టిన ప్రతి వారము ఆమె 4 గిరకల బండేసుకొని ఆమె పళ్ళను ఎండి చేపలను ఏదో ఒకటి అమ్ముకుంటూ వెళుతూ ఉంటే ఆమెను చూసి సిగ్గుతో తల ఉంచుకొని, ప్రభువా నేను ఆ రోజు ఈమెతో పాపం చేశాను ప్రభువా. అమ్మా, వ్యభిచారం ఒక్కటే పాపమా? వ్యభిచారం ఒక్కటే నా పాపం? చాలా రకాలు ఉన్నాయి కదా అమ్మా. వ్యభిచారం గురించే కాదమ్మా మనం ఆలకించవలసింది. అమ్మా, వ్యభిచారంలో సంతోషించటము కాదు, దొంగతనంలో సంతోషించటము కాదు, అబద్ధమాడి సంతోషించటము కాదు, ఇండ్లు కూలగొట్టి అంటే కుటుంబాలను ఇడగొట్టి సంతోషించటము కాదమ్మా. మనం దేవునికి ఇష్టానుసారంగా జీవించడం, దేవునికి నచ్చినట్లుగా జీవిస్తూ దేవుణ్ణి మెప్పిస్తూ మనల్ని మనం పరిశీలన చేసుకోవచ్చు. ఇది నిజం, దేవునికి నచ్చినట్లుగా నేను జీవిస్తున్న నిజం, దేవుని మార్గంలో నేను జీవిస్తున్న నిజం, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు అన్నది నిజం అని చెప్పి నీ మనసుకు అనిపించుకునే విధంగా నువ్వు జీవిస్తూ సంతోషపడాలమ్మా. ఇది మనకు కావాల్సింది. ఇదే అన్నగారు చేస్తూ ఉన్నారు. చూడండి 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఏమా, ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడు. మరి ఇది మీరు అంగీకరిస్తూ ఉన్నారా? ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు అనే సంగతి, ఆ ఒక మాటను మీరు అంగీకరిస్తున్నారా? లేకపోతే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అనుకుంటున్నారా? నోరిప్పాల అమ్మా. తెలియకపోతే మీకు నేను ఒక తెలియకపోతే మీకు తెలిసే ఉంటుంది, ఎవరైనా తెలియకపోతే తెలియపరుస్తా. అమ్మా, ఎవరైనా ఒక్కడే యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే అని చెప్పి అంటూ ఉన్నారా? ఇంకా రకాలుగా ఉన్నారంటున్నారా? యేసుక్రీస్తు ఒక్కడే కదా దేవుడు. ఏమ్మా, అందుకనే ఇక్కడ అంటూ ఉన్నారు అన్నగారు, నీవు తప్ప మరి ఏదో ఒక దేవుడు అనేవాడు లేడు అని చెప్పి ఆమె మాట్లాడుతూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నది. ప్రభువా, జనము మధ్య నన్ను గణపరిచావు ప్రభువా, జనము మధ్య నాకు సంతోషాన్ని ఇచ్చావు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ జనము మధ్య ఇదిగో నిన్ను గణపరుస్తూ ఉన్నాను ప్రభువా. కనపరుస్తూ ఉన్నావా? అసలు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవచ్చు. 3వ వచనం, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. జ్ఞానము గలవారు అని అనుకుంటున్న వారులారా, మీరు జ్ఞానవంతులని మీరు మోసపోతూ ఉన్నారు. కాదు, యెహోవా అనంత జ్ఞానము గలవాడు, అందరికి మించిన జ్ఞానము గలవాడు. అసలు జ్ఞానం అంటేనే ఆయన. మీరు తెలివితో మాట్లాడారు కదా, ఈరోజు ఆయన జ్ఞానవంతులను తెలుసుకోండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఏమా, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఏ క్రియ అమ్మా? ఏ క్రియను పరీక్షిస్తూ ఉన్నాడమ్మా? ఎటువంటి క్రియనైనా పరీక్షిస్తూనే ఉన్నాడు.
మంచి క్రియను పరీక్షిస్తూ ఉన్నాడు, చెడ్డ క్రియను పరీక్షిస్తూ ఉన్నాడు. నీవు ఏ క్రియను జరిగిస్తూ ఉన్నావు? నీవు ఒక విశ్వాసిగా ఉండి నువ్వు ఏ క్రియను జరిగిస్తూ ఉన్నావు? ఎటువైపున ఉన్నావు? నీవు యేసుక్రీస్తు వైపున ఉన్నావా? లోకం వైపులో ఉన్నావా? ఈ భూలోకములో, ఈ భూ ప్రపంచం వైపు నీవు ఉన్నావా? నీ మనసు నీవు ఎటువైపు ఉంచుతూ ఉన్నావు? ఒక్కసారి ఏ క్రియను జరిగిస్తూ ఉన్నావు నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ సౌండ్ వస్తుందండి, ఇది కొంచెం చూడరా. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి. గర్వపు మాటలుంటాయి కదా. అన్నగారి దగ్గర మాట్లాడారు, ఆమె జ్ఞాపకం చేస్తూ ఉన్నది, ఇకను అంత గర్వపు మాటలు ఇక మీరు మాట్లాడమాకండి. ఉన్నాయా మనలో గర్వపు మాటలు? ఎవరైనా మాట్లాడతారా అమ్మా? గర్వపు మాటలు మాట్లాడేవారు జాగ్రత్త. ఇక అటువంటి మాటలను మానేసుకోండి. ఇక ఎందుకంటే నీ గర్వపు మాటలను దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరిని తక్కువ చేసి గర్వముతో మాట్లాడుతూ ఉన్నావో నిన్ను దేవుడు అణిచివేసి ఎవరిని నువ్వు తగ్గించాలని చూస్తున్నావో వారిని పైకి నిలబెడుతూ ఉన్నాడు, లేవనెత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నువ్వు చిన్న చూపు చూస్తూ ఉన్నావో వారిని దేవుడు పైకి లేవనెత్తుతూ ఉన్నాడు. అప్పుడేం చేస్తావు? అప్పుడు నువ్వేం చేస్తావు? నీవు అవతల మనిషిని ఈనపరిచావు, నువ్వు పడిపోయావు. నీవు ఈయన స్థితికి దిగజారిపోయావు. ఎవరిని ఈనంగా మాట్లాడావో వారు హెచ్చింపబడుతూ ఉన్నారు. అందుకే గర్వపు మాటలు ఇక నీ నోట రానివ్వద్దు. ఎవరైనా ఉంటే జాగ్రత్త, ఎవరైనా ఉంటే జాగ్రత్త. గర్వపు మాటలు నీ నోట రావటానికి వీల్లేదు, మానివేసుకోండి. అయితే అదే వచనంలో నేను పూర్తి చేస్తాను. గర్వపు మాటలు మీ నోట రానియకుడి. 4వ వచనం, ప్రఖ్యాంతి నొందిన వీలు కాండు ఓడిపోవుదురు. ప్రఖ్యాంతి నొందిన వీలు కాళ్ళట ఓడిపోతారట. అంటే ఇక్కడ అన్ని అన్నగారి గురించే మాట్లాడుతున్నది. లోకమంతటి గురించి కూడా ఆమె జ్ఞాపకం చేస్తూ ఉన్నది. చదవండి ఒకసారి. ఇప్పుడు నేను చదివిన వచనాన్ని, తొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు. తొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు. అంటే కొన్నిసార్లు ఎట్లా ఉంటారు కొంతమంది అంటే ప్రభుని నమ్ముకోరు, బలహీనమవుతారు, కనపట్టుకొని నడుస్తూ ఉంటారు. అటువంటి స్థితిలో ఉండి ఎవరో ఒకసారి చెప్తే ఏదో ఒక మాట విని తీసుకొని వచ్చి ఆ దేవుడి మందిరంలో కూర్చోబెడతారు. అంటే నేను తప్పని నేను చెప్పట్లేదు, కానీ కేవలము ఈ ఒక బలహీనులైన వారు ఒక బలం పొందుకోవాలి, ఒక శక్తిని పొందుకోవాలని చూస్తూ ఉంటారు అటువంటి వారు. అయితే అటువంటి వారైనా కానివ్వండి, మనమైనా కానివ్వండి, చేయవలసింది ఏంటంటే మనము బలహీనంగా ఉన్న స్థితిలో మనం బలవంతులము కావాలి. దీంతో పాటు కూడా మనకు ఆత్మరక్షణ కూడా కావాలి అనేది మనం చూసుకోవాలి. మీకు చాలాసార్లు చెప్పాను నేనేంటంటే సమయం సందర్భం లేకపోయినా నేను 2 గుర్తు చేస్తాను. ఒకటి అగ్నిగుండం, అమ్మ ఎవరైనా విన్నారా? ఒకటి అగ్నిగుండం అని గుర్తు చేస్తాను, రెండోది పరలోక రాజ్యం. ఈ 2 ఉన్నాయి అమ్మా. ఈ రెండింటిని కూడా నేను గుర్తు చేస్తాను. అయితే ఎందుకు గుర్తు చేస్తాను అంటే నీ శరీరాన్ని దేవుడు నీకున్న విశ్వాసాన్ని బట్టి నేను బాగు చేయవచ్చు, కానీ నీ ఆత్మ రక్షణ అనేది నీ విశ్వాసాన్ని బట్టి నీ క్రియను కూడా 2 కలిపి ఉండాలి. విశ్వాసం క్రియ 2 ఉండాలి. అప్పుడు నీవు రక్షింపబడతావు, దేవుని రాజ్యములో ఉంటావు. అంతేకాని నేను ఈరోజు బలహీనంగా ఉన్నాను, నాలో సంతోషం లేకుండా పోయినది, ఇదిగో నేను యేసుక్రీస్తు దగ్గరికి వెళితే ఇదిగో నేను బలం పొందుకుంటాను, శక్తిగల వాడిని అవుతాను, నేను సంతోషంగా నా పనులు నేను చేసుకోవచ్చు.
నేను సంతోషంగా నా వారిలో ఉండవచ్చు అని చెప్పి అనుకునే విధంగా చాలా మంది ఉంటారు. కాదు, అలా కాదు. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూసాం. అపోస్తలులు 3వ అధ్యాయంలో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి అతను పుట్టిన కాడి నుంచి కూడా కుంటివాడుగా ఉన్నాడు, కాళ్ళు అవిటికాళ్ళ వాడుగా ఉన్నాడు. అతను కొంతమందిని మనసును మోసుకొని వచ్చి ఆ దేవాలయం దగ్గర అతన్ని కూర్చోబెట్టినప్పుడు భిక్షం ఎత్తుకొని ఉంటూ ఉన్నాడు. పోయే వారిని భిక్షం అడిగి దాంతో తను బ్రతుకుతూ ఉంటాడు. అయితే ఇక్కడ సేవకులు ఇద్దరు వెళ్ళినప్పుడు వారి దగ్గర కూడా ఏమైనా దొరుకుతుందేమని ఆలోచనతో ఉన్నప్పుడు వారు కూడా ఏమంటారు, మీకు తెలిసిందే కదమ్మా, చూడండి నా వైపు చూడమని చెప్పి ఆయనతో అన్నప్పుడు ఏమైనా దొరుకుతుందేమని ఆయన వారి వైపు చూస్తాడు. చూసినప్పుడు వారంటారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మరి ఇంకేమున్నాయో నీ దగ్గర, నాకు కావాల్సింది అవి. భిక్షకుడికి ఏం కావాలమ్మా? ఆహారానికి సంబంధించిన ఏమైనా కావాలి. నీ దగ్గర వెండి లేదంటున్నావు, బంగారం లేదంటున్నావు, ఇంకా నీ దగ్గర ఏముంది? ఏముంది? నా దగ్గర డబ్బుకి, ఎండికి, బంగారానికి, డబ్బుకి సంబంధించినవి కాదు, వాటికి మించిన శక్తి గల దేవుడు మా దగ్గర ఉన్నాడా? అంతేనమ్మా? శక్తి కలిగిన దేవుడు మాతో ఉన్నాడయా, మాలో ఉన్నాడయా, మేము ప్రార్థన చేస్తే నిన్ను బాగు చేస్తాడయా అని చెప్పి ఆయన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి బాగుపడ్డాడు. ఏమో అంటే అంతకుముందు బలహీన స్థితిలో ఉన్నాడు. బలహీన స్థితిలో ఉన్న తర్వాత ఈ సేవకుడు ప్రార్థన చేస్తే బలవంతుడయ్యాడు. బలవంతుడై ఎక్కడికి వెళ్ళాడు తెలుసు మీకు అమ్మ? బలవంతుడయ్యి ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడా? పార్క్ వెళ్ళాడా? బంధువుల దగ్గరికి వెళ్ళాడా? ఏమో ఎక్కడికి వెళ్ళాడు? నా కాళ్ళు వచ్చినాయి, ఇక నేను ఇంతవరకు నేను ఏది చూడలేదు, నా ఇల్లు ఇగో ఈ దేవాలయము, ఈ భిక్షం ఎత్తుకోవటము నా ఇల్లు, ఇదిగో దేవాలయము, ఇదే జనాన్ని చూస్తూ ఉన్నాను, నాకు కొత్త లోకం కావాలి, కొత్త జనం కావాలి, కొత్త అనుభవాలు కావాలి అని చెప్పి అనుకొని ఎక్కడికైనా వెళ్ళాడా? లేదు, వెళ్ళలే. ఎక్కడికి వెళ్ళాడు? ఒక్కళ్ళని చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయములోనికి వెళ్ళాడు. హల్లెలూయా. దేవాలయంలోనికి నేను ఇక్కడ ఎందుకు గుర్తు చేశాను ఈ వ్యక్తిని అంటే, బలహీనంగా ఉన్న స్థితిలో ఉండగా దేవుడు ఆయన బలపరిచినప్పుడు ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మందిరంలోనికి సేవకులతో పాటు వెళ్ళాడు. అక్కడికి మాత్రమే కాదు, మండపాలవారు కూడా అక్కడికి వారితో పాటు వెళ్ళాడు. అక్కడ జనమంతా కూడా ఆశ్చర్యపడి, ఇదిగో ఈ వ్యక్తి, ఇదిగో కాళ్ళు లేని వాడుగా ఉన్న వ్యక్తి ఈరోజు వీరితో పాటు ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. ఏంటి ఆశ్చర్యం? ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? యేసుక్రీస్తు దగ్గర సమస్తము ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన సమస్తము చేయగలడు, ఏదైనా చేయగలడు. ఆయన చేసేవాడు. తెలియదు, చాలా మందికి తెలియదు. అయితే ఈ విధంగా మనం మన శరీరాల నిమిత్తమే కాదు, మన కుటుంబాల నిమిత్తమే కాదు, కానీ మనము మన యేసుక్రీస్తు ఇచ్చే పరలోక రాజ్యం, ఆత్మ రక్షణను గురించి కూడా మనము ఆలోచన కలిగి ఉండాలి మనము. అయితే ఇక్కడ అన్నగారు మాట్లాడిన మాటల గురించి, ప్రత్రాంతి నొందిన వీరు కాళ్ళు ఓడిపోవుదురు, తొట్టిన వారు బలము ధరించుదురు. 5వ వచనం, తృప్తిగా పూజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు. ఏమా? తృప్తిగా భుజించిన వారట అన్నము కావాలని. ఎందుకని? దేనికి? తృప్తిగా తిన్నావు కదా, ఒకరోజు నీకు బంగారం ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్న అంతా ఉద్యోగం ఉన్నది, ఎందుకు ఈరోజు దరిద్ర స్థితికి దిగజారిపోయావు? దేనికి దిగజారిపోయావు? నీ ఉద్యోగం ఏమైపోయింది? నీ ఇల్లు ఏమైపోయింది? నీ అలంకరణ ఏమైపోయింది? ఎటుపోయాయి అంటే ఈ లోకములో ఉండి పాపాన్ని ఆకర్షించి హెచ్చింపు కోరుకొని ఉన్నవి లేనివి అన్నీ మాయ అని చెప్పి విచ్చలివిడి అప్పులు చేయటం, విచ్చలివిడిగా చేయటం, ఈ విధంగా అప్పుల పాలయ్యి ఉన్న వాటిని అమ్ముకొని దరిద్రులయ్యి తృప్తిగా తిన్నవారు ఈరోజు కూలి పనికి వెళ్ళాలి. ఎందుకని? ఒకవేళ కూలి పనికి వెళ్ళకపోతే ఏమవుతుందమ్మా?
ఏమవుతారు? అనారోగ్యానికి గురవుతారు. ఆ తర్వాత చిన్న చిన్నగా ప్రాణము విడవవలసినదే, అంతే కదా. అందుకే అప్పుడు నువ్వు అన్ని కోల్పోయినప్పుడు, గతములో మాకు ఇల్లు ఉన్నది, ఉద్యోగం ఉన్నది, బంగారం ఉన్నది, కారు ఉన్నది, సైన్యం ఉన్నారు, ఈరోజు నేను కూలికి పోను అంటే నీకు మరణమే దక్కుళ్ళ. ఈరోజు చాలా మంది కోల్పోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకో. ఎట్లమ్మా? పిరికెడు తోట కావగలించుకోనా, లేకపోతే ఏదైనా గదిలో పెట్టి తాళం వేసి బంధించటమా, ఎవరైనా కాపలో పెట్టి వాటిని కావలి కాయటమా? కాదు. ప్రార్థన అనే ఒక శక్తితోటి నువ్వు వాటిని పట్టుకో. నీకు దేవుడు ఇచ్చిన వాటిని కొద్ది అయినా సరే, అది మిన్న అయినా సరే, నీవు దేవుడు ఇచ్చిన వాటిని గట్టిగా ప్రార్థన రూపములను ప్రార్థన చేస్తూ నీ విశ్వాసంతో నీ క్రియ జరిగిస్తూ వాటిని గట్టిగా పట్టుకొని వాటిని నువ్వు అనుభవించు. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా, నేను వీటిని అనుభవిస్తూ ప్రభువా, నిన్ను నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నిన్ను మహిమపరిచే విధంగా నేను జీవిస్తాను ప్రభువా. ఇటువంటి తీర్మానం తీసుకొని నీకు ఇచ్చిన దాన్ని నువ్వు కాపాడుకో. అది దీన స్థితి అయినా కావచ్చు, సంపన్న స్థితి అయినా కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఉన్న దాంట్లో తృప్తి పొందుకొని తృప్తి చెంది ఉండాలి. ఇక్కడ అంటున్నారు చూడమ్మా, 5వ వచనము, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు, ఆకలి గొయిన వారు ఆకలి తీరా తిందురు. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఇంత దరిద్ర స్థితిలో ఉన్నాను ప్రభు, ఒక పూట గడవట్లేదు ప్రభు. వాస్తవమ్మా, కొంతమంది చాలా మంది ఉన్నారు, ఒక పూట గడిస్తే ఒక పూట గడవక చాలా మంది ఉన్నారు. 3-4 సార్లు తినేవారు, ఇంకా అదనంగా అక్కడక్కడ పార్కులకు వెళ్ళి తిని అరాయించుకోలేని వారు కూడా ఉన్నారమ్మా. ఇక్కడ మనం దరిద్రుణ్ణి ఇద్దరిని చూసాము. దరిద్రుణ్ణి ఇద్దరిని చూసాము. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన దరిద్రుడు ఎక్కడున్నాడు? అబ్రహాం గారి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. యేసుక్రీస్తులో నమ్మిక లేకుండా మొత్తం నాకు ధనమే నాకు అని చెప్పి ఇతరుల మీద కనికర పడకుండా విశ్వాస జీవితం జీవించకుండా ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో ఉన్నాడు. ఇటువంటి మాటలు నేను ఎందుకు మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, నీకు ఆహారమే కాదు, వస్త్రాలే కాదు, అది ఏదైనా కానివ్వండి, దేవుని దగ్గరికి వస్తే మనం అవి పొందుకొనవచ్చు. దేవుని దగ్గరికి వస్తే, దేవునికి ప్రార్థన చేస్తే మనము దేవుని దగ్గర అవి మనం పొందుకొనవచ్చు. అది అన్నమే కావచ్చు, ఇంకేమైనా. చూద్దాం. ఆకలి గొయిన వారు ఆకలి తీరా తిందురు, గొడ్రాలు 7 పిల్లలను కనును. హల్లెలూయా. గొడ్రాలట 7 పిల్లల్ని కంటూ ఉన్నదంట. దేవుడు ఇస్తే 7 ఏందమ్మా, 30 మందిని కనొచ్చు, 50 మందిని కనొచ్చు. ఏమంటారమ్మా? 1 లక్ష రూపాయలు సంపాదించిన వాడు 1,00,000తో ఆగుతున్నాడా? దేవుడు ఇస్తే 2, ఇస్తే 3, దేవుడిస్తే 4, దేవుడిస్తే 15, దేవుడిస్తే 50, దేవుడిస్తే 1 కోటి రూపాయలు, దేవుడిస్తే కోట్లు. కొంతమంది అంటున్నారు, మా ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి మాది ఏదయా. దేవుడు విశ్వాసులకు అట్లా ఇస్తూ ఉన్నాడమ్మా కొంతమందికి. అబ్రహాం గారిని మనం చూసుకుంటే ఎవరిచ్చారు? అబ్రహాం గారికి దేవుడే కదా ఇచ్చింది. ఎవరిచ్చారు? దేవుడే కదా ఇచ్చింది. అందుకే మరొకసారి చదువుతూ ఉన్నాను, 5వ వచనం. గొడ్రాలు 7 పిల్లలను కనును. ఆయన గర్భఫలాన్ని ఇస్తూ ఉంటే 7 కాదు, 700 మందిని కావచ్చు. అమ్మా, కంటూనే ఉంటారు. దేవుడు ఇయ్యాలి కానీ కవ్వాలి పిల్లలట ఒక్కొక్కళ్ళకట 3 పుడుతున్నారట ఒకటే కాన్పులో. అమ్మా, ఒక్కటే కాన్పులో ఒక్కళ్ళకంటే కష్టం అంటే 3 ఒకసారి నేను పంపింగ్ రోడ్, అంటే అది పంపింగ్ రోడ్ కాదు, మిర్చి మార్కెట్ ఏరియా అని అనవచ్చు. అక్కడ పిల్లలు, మగపిల్లలు అంటే 3 ఆడపిల్లగాళ్ళే కుమారుడు కావాలని చెప్పి నాతో ప్రార్థన పెట్టించి, మా కుమారుడు కావాలండి
అని చెప్పి ఆమె అడిగితే అమ్మ ప్రార్థన చేద్దాం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి అని చెప్పంటే, నా కుమారుడు పుడితే ఇక్కడ మంచిగా నా బంధువులందరినీ పిలిచి నేను ఇక్కడ భోజనాలు పెట్టిస్తానండి అన్నది. సరే అమ్మ, దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుడి చిత్తం అయితే ఇస్తాడు. ఆమెకి కుమారుడు 11 నెలలు నిండిన తర్వాత పుట్టాడు. అమ్మ అర్థమవుతుందమ్మా? ఎన్ని నెలలు? 11 నెలలు నిండిన తర్వాత. ఇది ఒక ఆశ్చర్యం. వారు వింటే వారమ్మ 11 నెలలు నిండిన తర్వాత కుమారుడు పుట్టాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆ సమయంలో ఆమె చేసిన ప్రార్థనను బట్టి కావచ్చు, ఆమె దానికి కావాలి చెప్పలే కానీ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమె ఒక విశ్వాసం కావచ్చు, ఒక క్రియ కావచ్చు, లేకపోతే అది దేవుని చిత్తమే కావచ్చు. 11 నెలలు నిండిన తర్వాత ఒప్పుకున్నాను కన్నదాం అమ్మా. ఆయన ఇవ్వాలి అనుకుంటే ఈ సమయమా ఆ సమయమా, ఇన్ని నెలల అన్ని నెలల కాదు. ఇక్కడ ఎవరు దాకా ఎందుకు అమ్మ? స్వరూప మన పాముని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలకు పుట్టిందమ్మా అమ్మా? 8 నెలలకు. అసలైతే 10 నెలల పుట్టాలమ్మా ఆడపిల్ల. అట్లా ఇప్పుడు 8 నెలలకి ఎట్లా అంటే ఈ చేతిలో పట్టుకుంటే ఎలక పిల్లలాగా ఉందమ్మా ఆమెకు. ఆ 21 రోజు మేము పోతే ఎలక పిల్లలాగా ఉంది. ఇప్పుడు ఆమె ఎట్లుందంటే అనకూడదు కానీ కొంచెం సరే, ఒక వాటర్ డబుల్ సిలిండర్లు 2 ఎట్లా ఉంటాయో వాటర్లు పెట్టే సిలిండర్లు అంతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మా మనవరు కాబట్టి ఆ విధంగా అన్నాను. అయితే ఇక్కడ నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు ఏ సమయంలో ఆయన ఇవ్వాలన్నా ఇస్తాడు. ఆయన ఇచ్చినప్పుడు వారికి ఆరోగ్యం ఇవ్వాలనుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యం వద్దు అనుకుంటే ఆరోగ్యాన్ని ఇవ్వకుండానే ఆఫ్ చేస్తాడు. ఆ విధంగా ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆపే వీరు లేదు. గుడ్రాలు 7 పిల్లల్ని కాదు, ఎంతమంది పిల్లలైనా సరే ఆయన ఇస్తే, భార్య భర్తకు శక్తిని ఇస్తే సంవత్సరానికి 2 కనొచ్చు, 3 కనొచ్చు, కవాలి పిల్లగాలని ఏమో ఈ విధంగా కనుక్కుంటూ పోవచ్చు. అయితే నేను అదే వచ్చిన చదువుతూ ఉన్నాను. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి గొయిన వారు ఆకలి తీరా తిందురు, గొడ్రాలు 7 పిల్లలను కనును. ఇక్కడ 6వ వచనం, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. అమ్మా, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు ఆయనే. ఈ యొక్క సత్యాన్ని ముందు ఎక్కువ శాతం మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. సజీవులుగా చేయువాడు ఆయనే, మృతులుగా చేయువాడు ఆయనే అనేది మనము గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ అదే వచనాన్ని నేను చదువుతున్నాను. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. పాతాళములోనికి పంపుచు అందులో నుంచి రప్పించువాడు కూడా ఆయనే. నమ్ముతారా? ఇది అందరము కూడా ఇది నమ్మతగిన మాట. పాతాళములోనికి పంపించేవాడు ఆయనే, రప్పించేవాడు ఆయనే. మధ్యలో ఇంకొకటి ఉంది ఏమ్మా అంటే, ఆయన పాతాళంలోనికి పంపిస్తాడు, మరి బయటికి రప్పిస్తాడు అంటే నిజమే. కానీ మనలో ఏమైనా ఉందా? ఇప్పుడు పాతాళం
పాతాళంలోనికి పోవటానికి, పాతాళంలో నుంచి బయటికి రావడానికి మన చేతిలో ఏమైనా ఉందా అమ్మా? ఏం లేదమ్మా. ఇంకెవరన్నా అమ్మా ఏమైనా ఉందా మన చేతిలో? మన చేతిలో ఏమైనా ఉందా పాతాళంలోనికి? అంటే మనం సమాధి అనుకోవచ్చు, అగ్నిగుండం అనుకోవచ్చు. మన చేతిలో ఏమైనా ఉన్నదా? నేనైతే ఏం మాట్లాడతానంటే సమాధి యొక్క విషయము, చావు విషయం అయితే మటుకి మన చేతిలో లేదు. కానీ అగ్నిగుండంలో పడే విషయము, పడని విషయం అయితే మన చేతిలో ఉన్నదమ్మా. ఏమ్మా ఒప్పుకుంటారా? ఇది అమ్మా ఒప్పుకుంటారా? వాస్తవం. ఎందుకంటే మన ఒక క్రియ, మన ఒక విశ్వాసం అగ్నిగుండంలో పడకుండా కాపాడుతుంది దేవుడు. మనము ఆ విధంగా మన ఒక మంచి క్రియతో మనం జీవిస్తూ ఉంటే, నేను అధికారం కలిగిన వాణ్ణి, నేను బలము కలిగిన వాణ్ణి, నేను జ్ఞానము కలిగిన వాణ్ణి, నాకు ఎవరు ఎదురు చెప్పేది అని చెప్పి ఆయనలో విశ్వాసం ఉంచి క్రియ జరిగించిన వారిని పాతాళములోనికి పంపించడం, అగ్నిగుండంలోనికి పంపించడు. ఆయన మాట కాదని, ఆయన మాటకి విరుద్ధంగా ఏది కూడా ఆయన చేయడు. అర్థమవుతుందమ్మా? ఈ పాతాళంలోనికి పంపించేవాడు, రప్పించేవాడు, బయటికి రప్పించేవాడు యెహోవాయే. అందుకే మనము ఈ విధంగా ఆయన చేతిలో మనం మలసపడి మనము ఉన్నాము, ఆయన చేతిలో మనము తిరుగుతూ ఉన్నాము. కాబట్టి ఎటువైపు వెళుతూ ఉన్నాము, ఎక్కడ ఉంటూ ఉన్నాము? మనము పాతాళములోనికి పంపించేవారముగా, పంపబడేవారముగా మనము ఉన్నామా? పంపబడేవారముగా ఉన్నామా? లేకపోతే బయటికి వచ్చే వారముగా, బయట ఉండే వారముగా మనము ఉన్నామా? ఇది ఎక్కడి నుంచి? మన ఒక విశ్వాసం, మన ఒక క్రియ, మన ఒక విశ్వాసం, మన ఒక క్రియ ఇది నిర్ణయిస్తూ ఉన్నదమ్మా. అది గుర్తు పెట్టుకోండి. అయితే నేను ఇంకొంచెం, టైం అయిపోతూనే ఉంది, ఇంకొంచెం నేను ముందుకు వస్తానమ్మా. నూట 13వ కీర్తన 8వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తు వాడు, పెంట కుప్ప నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. హల్లెలూయా. ఒంటరి జీవితం అంటే అమ్మా, నేను ఈ మధ్యకాలంలో ఒక సంవత్సరంన్నర క్రితం చర్చి కాంపౌండ్లో నిండు గర్భిణీ స్త్రీ అంటే ఒక 2 నెలలు అయితే కంటదేమో, ఆ స్త్రీ అక్కడ ఉండటం, ఆ చెట్ల కింద ఆమెను చూసి మగపిల్లలు ఎచ్చిడి పట్టేయటం, ఆమె ఒక పిచ్చిదానిలాగా మాట్లాడటం, పిచ్చిదాని చేష్టలు చేయటం, నిండు గర్భిణితో ఉండేది. మరి ఆ స్త్రీని మా తమ్ముడు చూశాడు. సురేష్ ఇదివరకు వచ్చేవాడు, ఇక్కడ పాటలు కూడా పాడాడు. అతను చెప్పాను కదా ఇదివరకు, అందరి సమస్యలు ఎవరైనా వస్తే పరిష్కారం పెద్ద మనిషిగా వెళ్తాడని. అయితే అతనేం చేశాడంటే, దీనికి మూల కారణం ఎవరు, ఏంటి, ఈమె ఎందుకు, అసలు ఈ మనిషి ఎవరు అని చెప్పి ఆమెను ఏం చేశాడు, ఎవరని తెలుసుకున్న తర్వాత వారిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు. ఏంటండి మరి దేనికి ఈ విధంగా ఈ వ్యక్తి నిండు గర్భిణీ స్త్రీ అయి ఉండి ఈ విధంగా చెట్ల కింద ఉంటే వీళ్ళు వచ్చి మరి అమ్మాయిని ఆట పట్టిస్తూ ఉన్నారు, కారణం ఏంటండి మరి అని చెప్పి వారితో మాట్లాడి, మరి ఆ ఒక స్త్రీని ఆ భర్తతో కలిపి ఆ అత్తమామలతో ఉంచినప్పుడు ఇప్పుడు జరిగింది ఏంటంటే, హల్లెలూయా హల్లెలూయా, ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే, ఆమెకు ఒక కుమార్తె, ఆ కుమార్తెతోటి అత్తమామలతోటి భర్తతో కలిసి దేవుని మందిరములో సంతోషముగా, హల్లెలూయా గట్టిగా హల్లెలూయా, సంతోషముగా ఎక్కడ చెట్ల కింద దోమలు కొడుతూ వర్షానికి తడుస్తూ పిల్లలు పెద్దలు వేళన చేస్తూ ఒంటరిగా ఉన్న ఈ స్త్రీ, గర్భవతి అయి ఉన్న ఈ స్త్రీని
దేవుడు ఏం చేశాడు? ఒక మనిషిని పంపించి వారి అత్తమామలతో భర్తతో మాట్లాడించి వారి ఇంట్లో ఉండేలాగా చేశాడు. వారి ఇంట్లో ఉండటమే కాదు, ఆమె కుమార్తె మంచి ఆరోగ్యము గలదుగా పుట్టించి ఆమె దేవుని మందిరములో తిరుగుచు అటు ఇటు పాకుతూ ఉండే విధంగా అటువంటి అవకాశాన్ని యేసుక్రీస్తు కలుగచేశాడమ్మా. ఏకాంగులను దేవుడు జతపరిచే విధంగా. నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకుంటున్నావా? మగవారైనా కానివ్వండి, ఆడవారైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, నా ఒంటరి కుటుంబం, నాకు ఎవరు లేరు, ఎవరు నాకు దిక్కనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ మాట్లాడుతూ ఉన్న విధంగా చూద్దాం. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి. మీకు కావలసిన ఏమున్నాయో, న్యాయమైన ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చి ప్రభు దగ్గర పెట్టి, ప్రభువా ఇదిగో ప్రభువా, నేను పాటలు పాడుతూ నిన్ను గణపరుస్తూ ఉన్నాను ప్రభువా. నా మనసు ఇప్పి, నా హృదయాన్ని ఇప్పి, నా హృదయంలో ఉన్న పాపాలు, నా ఆలోచనలో ఉన్న పాపాలు, నా శరీరము ద్వారా ఏమైతే ఉన్నాయో ప్రభువా, ప్రతి ఒక్కటి నాయనా నీ ముందు పెట్టి నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నీ ముందు పెట్టి నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా. తండ్రి, మరి ఈ రోజు నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఇవి స్తుతించడమే దేవుని. అమ్మా, నీ హృదయంలో దాగి ఉన్న పాపాన్ని బయటికి తీసి దేవుని దగ్గర పెట్టడం, దేవుని ముందు, దేవా ఇదిగో నా పాపాన్ని క్షమించు ప్రభువా, నా పాపాన్ని చూడు ప్రభువా అని చెప్పి ఇటువంటి ఒక ఒప్పందాలు ఒప్పుకోవటం అనేది కూడా దేవుణ్ణి స్తుతించడమే. స్తుతిస్తూ ఉన్నావా? ఈ విధంగా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావా? ఈ విధంగా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నట్లయితే ఆయన నిన్ను ఒంటరి కుటుంబముగా ఉంచడు, భర్త లేని ఒక స్త్రీగా ఉంచడు, భార్య లేని ఒక స్త్రీగా ఉంచడు, పిల్లలు లేని తల్లిదండ్రులుగా ఉంచడు, తల్లిదండ్రులు లేని పిల్లలుగా ఉంచడు. ఏ సమయంలో ఏమి చేయాలో అది ఆయన చేస్తాడు. అంతవరకు నువ్వు వేచి ఉండవలసినది, ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించవలసినదే. అయితే నేను ఇంకొంచెం ముందుకు త్వరగా వస్తాను. యెషయా 51వ అధ్యాయం. సరే, ఇవన్నీ నేను విడిచిపెడతానమ్మా, ఎందుకంటే టైం అయిపోతూ ఉన్నది కాబట్టి. నేను జకర్యా 8వ అధ్యాయం 19వ వచనం. జకర్యా 8వ అధ్యాయం 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన దేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించును. హల్లెలూయా. అయితే ఇక్కడ పూర్తి చేద్దాం. మనోహరములైన పండుగలగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. పండుగలు, ఇక్కడ పండుగలు అనేవి మనకు సంతోషాన్ని కూడా కలగజేస్తాయి. ఎటువంటి పండుగలు? క్రిస్మస్. ఏమా క్రిస్మస్ ఎప్పుడమ్మా? అమ్మా ఎప్పుడు? ఏ నెల? ఈ నెల డిసెంబరా, నవంబరా, అక్టోబరా? అమ్మా బాగా గుర్తుండదు అనుకుంటాము మనందరికీ. డిసెంబర్ నెల గ్యారంటీగా, ఎందుకంటే క్రిస్మస్ పండుగ. లోక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జనమెంత గణనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. అమ్మా, ఆయన జననము దయనీయం.
కనికరము చూపే విధంగా, ఇతరులకు కనికరం పుట్టించే విధంగా ఆయన ఒక జననము జరిగినది. ఆ ఒక జననము మన ఆత్మలకు రక్షణ కలుగ చేయటానికి, మనల్ని చెదిరిపోయిన మనల్ని ఒక మందగా చేసి ఆయన ఉండు స్థలములో మనం కూడా ఉండులాగున మనను చేయుట కొరకు ఆయన ఈ ఒక పుట్టుకను ఈ నెల మనము 25వ తారీఖున క్రిస్మస్ పండుగను సంతోషముగా జరుపుకుంటూ ఉన్నాము. అంతేనమ్మా? సంతోషముగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నాము. ఈ పండుగలు జరుపుకోవాలి. దేవుళ్ళలో పండుగలు జరుపుకోవటం అంటే చాలామంది చెప్పిన మాటలు ఇవన్నీ నిజమే. ఎవరు చెప్పినా తింటాము, తాగటము, మంచి మంచి బట్టలు కుట్టించుకోవటము, ఇటువంటి చేస్తూ ఉంటారు. మరి ఎందుకో వయసును బట్టో ఏమో నాకు తెలియదు, కానీ మంచి మంచి బట్టలు చూసుకొని మంచి మంచి బట్టలు కుట్టించుకునే నాకు మరి వయసును బట్టి ఏమో కానీ ఇంకేం బట్టలే, ఇక రేపో మాపో అన్నట్లుగా ఉన్న సమయంలో నాకు పరిచర్య ముఖ్యం, కానీ బట్టలు కాదు అని చెప్పి నేను పోయి అసలు ఏం తీసుకున్నానో నాకే గుర్తులే. ఒక 2 జతలు తీసుకున్నా. ఏది క్రిస్మస్కి ఒకటను జనవరి 1కు ఒక జత బట్టలు తీసుకున్నాను. అమ్మ ఎందుకు ఇవి చెబుతున్నానంటే, వయసు మీద పడుతున్న కొద్దీ బట్టల మీద ఉండదు, కానీ మన ఆత్మ ఏమైపోతూ ఉన్నదో ఏమవుతూ ఉన్నదో అనేది అది ఒక భయముగా మారుతూ ఉన్నది. అది లోతుగా ఆత్మీయంగా ఉన్నవారికి అది భయం అనేది ఉండదు. కానీ సరే, ఏది ఏమైనా కానీ ఈ పండుగలు మనకు సంతోషాన్ని కలుగచేసాయి. కాకపోతే ఈ సంతోషాన్ని బట్టలు ధరించుకొని సంతోషపడటం కాదు, ఎంతో అంతో తాగి సంతోషపడటం కాదు, మంచి నగలు ధరించుకొని సంతోషపడటం కాదు, బంధువుల్ని పిలుచుకొని సంతోషపడటం మాత్రమే. వీటి మాత్రమే మనము పరిమితిగా మనం వీటిని తీసుకొని వీటి అందే సంతోషించే వారము కాదు. కానీ ఈ క్రిస్మస్లో నేనేం చేయాలి ప్రభు? నాలో ఏమున్నది పాపం? అర్థమవుతుందమ్మా? నాలో నీకు నచ్చనిది ఏమున్నది ప్రభు? నేను ఈ రోజు నుంచి నేను దాన్ని తీసివేసుకోవాలి ప్రభు. అటువంటి మనసును నాకు ఇవ్వు ప్రభు. నేను నిజమైన సంతోషించాలి ప్రభు. ఈ లోకంలో ఉండి లోకాన్ని అనుభవిస్తూ ఈ లోకాన్ని పొందుకొని నీవు సంతోషించడం కాదు ప్రభు. పరలోక రాజ్యంలో నీవున్నావు ప్రభు. నేను నీ వైపు చూస్తూ నీకు నచ్చిన విధంగా జీవిస్తూ నేను సంతోషపడాలి ప్రభు. అటువంటి మనసుని నాకు ప్రభు అని చెప్పి మనము అడిగి పండుగ చేసుకుందాం. అటువంటి సంతోషాన్ని మనం పొందుకుందాం. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి క్రియను, అటువంటి సంతోషాన్ని మనందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ఈ వాక్యము దేవుడు దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, నీ పాదములకి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నా ప్రభువా, వాక్యము మేము విని ఉండగా నా తండ్రి, నీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ నా తండ్రి నీవిచ్చే బహుమానాలు మేము పొందుకొనుచు మేము సంతోషముగా జీవించే కృపను మాకు కలగచేయండి నాయన. నా తండ్రి, అదే విధముగా కూడుకొని వచ్చిన బిడ్డలందరికీ కూడా నాయన, కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించండి. ఏ హృదయంలో సంతోషము లేక బాధపడుతున్నారో ఆ హృదయంలో నాయన బలముగా నీ ఆత్మ నుంచి సంతోషము వారి కలగచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. డ్రెస్సింగ్ టేబుల్ లేదు ఎవరంటే? అవి లేని వాళ్ళు ఇల్లు ఉంటాయా? సరే, ఎందుకో తర్వాత చూద్దాం. మన మధ్యలో అభియన్ను స్వరూపారాన్ని వచ్చి సగం పాటే పాడతారు. ఆలోపు మీట పూర్తిగా వాడేంత సమయం మనకి లేదు. అలాగే అమ్మ, నా తల్లి చూడు, తల్లి చిన్నపిల్లలు కొద్దిగా ముందుకు రండి అమ్మ, కొద్ది పెద్దవాళ్ళకి చేయండి. నాన్న నువ్వురా, నువ్వు ఎంగు నా అసలు నువ్వురా ముందుకు. అమ్మ, ఎవరైనా కూర్చోలేని వాళ్ళు ఉంటే చైర్స్ ఉన్నాయి, కూర్చోండి. కొంచెం అది కూడా పెద్ద వయసు ఉన్న వాళ్ళే, నాలా వయసు ఉన్న వాళ్ళు ఏమవుతుంది. అవి రా నాన్న, లేట్ అవుతుంది.
సరే, చీటీ మార్చారు. రండమ్మా, గోపినేనిపాలెం. అమ్మ రండి, సమయం లేదు. పాట పాడుచుండగా మన యొక్క కానుకలు దేవునికి చెల్లించుకుందాం. వాక్య భావంలోకి వెళ్దాం. అది మర్చిపోయి